Mithila Namaste, welcome back to me Chittaluri Poetry Channel. So, in the course of this, today I would like to analyze a beautiful poem which was posted in our Haiku College WhatsApp group. సో మన హైకు కాలేజ్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి హైకు మీకు పరిచయం చేస్తాను. అదేమిటంటే తిప్పాన హరిరెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి హైకు రాశారు. నిజానికి మనకు గత వారంలో మనం ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఆ అంశము ఐస్ క్రీమ్. మరి ఐస్ క్రీమ్ అనేటువంటి అంశాన్ని నరేష్ చారి గారు ఇచ్చారు. వారు ఇచ్చిన అంశం మీద చాలామంది మిత్రులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మనం జనరల్గా టాప్ 3 సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ వారం నాకు బాగా నచ్చినటువంటి హైకోను టాప్ 1గా నేను అంటే టాప్ 3లో ఒక హైకు అనమాట. అది తిప్పాన హరిరెడ్డి గారు రాశారు. ఆ హైకు ఇలా ఉంటుంది. దాని మీద మీకు విశ్లేషణ ఇస్తున్నాను. హైకు ఎలా ఉంటుందంటే, నాన్న ఐస్ క్రీమ్ కొనలేదని కొడుకు గంట ఏడ్చాడు. నాన్న ఐస్ క్రీమ్ కొనలేదని కొడుకు గంట ఏడ్చాడు. నాన్న రాత్రంతా. వాహ్, ఇదండి హైకు. మొదటి పాదంలో నాన్న ఐస్ క్రీమ్ కొనలేదని, అంటే మొదటి పాదంలో నాన్న ఐస్ క్రీమ్ కొనలేదు అంటే నాన్న ఐస్ క్రీమ్ కొనలేదు అనేటువంటి అంశం చదివిన పాఠకుడికి జనరల్గా ఈజీగా అర్థమవుతుంది. నాన్న ఐస్ క్రీమ్ కొనలేదట అని. రెండవ పాదంలో అసలు విషయం మనకు ఇంట్రడ్యూస్ అవుతుందన్నమాట. ఏమంటాడు రెండవ పాదంలో? కొడుకు గంట ఏడ్చాడు అని. అంటే ఈ రెండవ వాక్యం చదివిన తర్వాత మొదటి వాక్యం పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ మనకు 2 వాక్యాలు చదవాలనిపిస్తుంది. నాన్న ఐస్ క్రీమ్ కొనలేదని కొడుకు గంట ఏడ్చాడు. నిజమే కదండి, పిల్లలకు ఐస్ క్రీమ్ అంటే ఎంతో ఇష్టం. అట్లాంటి ఐస్ క్రీమ్ కోసం పిల్లలు అల్లరి చేసి అరిచి గీపెట్టే నా పేరెంట్స్తో కొనిపించాలనుకుంటారు. కానీ పాపం మరి ఒక కొడుకు తండ్రిని ఐస్ క్రీమ్ కొనిపెట్టమని అడిగితే ఆ తండ్రి కొనిపెట్టలేకపోయాడు. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. కానీ తండ్రి ఐస్ క్రీమ్ కొనలేదు కాబట్టి కొడుకు గంట సేపు ఏడ్చాడట. అది కవి సమయం ఇక్కడ. ఇక అసలు కవిత ఎక్కడ? అసలు దీనికి హార్ట్ ఆఫ్ టచింగ్ ఎక్కడుందంటే 3వ లైన్లో ఉంది. మరి ఇది 3 లైన్ పోయిటరీ కదా. 2 లైన్లలో ఈ సమాచారం ఇచ్చాడు కవి మనకి. ఇక 3వ లైన్లో అంటాడు, నాన్న రాత్రంతా అంటాడు. చూడండి, ఇక్కడ ఉందండి కవిత్వం. నాన్న ఐస్ క్రీమ్ కొనివ్వలేదని కొడుకు గంట ఏడ్చాడు. కొడుకు ఏడుస్తున్న దృశ్యం మనకు స్పష్టంగా కనిపించింది ఇక్కడ. ఇక 3వ లైన్లో కవిత్వం ఏమిటంటే, అసలు జీవన విధ్వంసం 3వ లైన్లో ఉంది. ఒక నిస్సహాయతలోంచి డాడ్ స్టార్టెడ్ క్రయింగ్ అంట. ఎట్లా ఏడ్చాడంటారా అంటే అక్కడ చూడండి, కవి 3వ పాదంలో నాన్న రాత్రంతా అంటాడు. ఆ రాత్రంతా అనే వాక్యంతో అనే పదంతో అక్కడ అంతమైపోతుంది. మళ్ళీ మనకు 2 లైన్లు చదవాలనిపిస్తుంది. నాన్న ఐస్ క్రీమ్ కొనలేదని కొడుకు గంట ఏడ్చాడు. నాన్న రాత్రంతా. కొడుకు గంట ఏడ్చాడు, కానీ కొడుకు కోసం ఐస్ క్రీమ్ కొనలేకపోయానే అన్న నిస్సహాయతలో ఉన్న తండ్రి బాధపడుతూ రాత్రంతా ఏడ్చాడంట. అంటే తండ్రి దుఃఖం చూడండి ఎట్లా ఉందో. అంటే పేదరికం ఎంత భయంకరంగా ఉంటుంది, పేదరికం ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ కవి పట్టుకోగలిగాడు. అంటే తండ్రికి మాత్రం పిల్లవాడు తన బిడ్డ ఐస్ క్రీమ్ కొనిమ్మని అడిగినప్పుడు ఏ తండ్రికైనా తన బిడ్డల పట్ల ప్రేమ ఉంటుంది కదా. కొనాలని తండ్రికి ఉంది, కానీ పేదరికం తండ్రి తన పిల్లవాడి మీద ఉన్న ప్రేమను చూపించుకోవడానికి కూడా అడ్డంకిగా మారిపోయింది. పిల్లాడు గంట ఏడుస్తూ ఉన్నాడు. పిల్లాడు ఏడ్చిన అంశం మనందరికీ కనబడుతుంది, కానీ తండ్రి అందరి ముందు ఏడవలేడు కదా. తండ్రి నిశ్శబ్దంగా ఏడుస్తాడు, ఎవరికీ కనబడకుండా ఏడుస్తాడు. తండ్రి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ కాంట్రాస్ట్ చూపించాడు కవి. 2వ లైన్లో కొడుకు గంట ఏడ్చాడు, కానీ నాన్న రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు అని. అంటే నాన్న బాధ కొడుకు బాధ కంటే ఇంకా ఎన్నో 1000 రెట్లు ఉంది అని. ఎందుకంటే
కొడుకు నోరు తెరిచి ఒక ఐస్ క్రీమ్ కొనివ్వు నాన్న అని అడిగితే ఆ ఐస్ క్రీమ్ను కూడా నేను కొనివ్వలేకపోయానే అనేటువంటి బాధ, ఇంకా వీ కెనాట్ డిఫైన్ ఇట్ ఇన్ వర్డ్స్ అండి. ఆ బాధను 2 లైన్లలో 2 పదాలలో మనకు అద్భుతంగా పట్టుకొని ప్రదర్శించాడు మరి కవి తిప్పాన హరిరెడ్డి గారు. ఇది కదా హైకు అంటే. హైకు హ్యాస్ టు గివ్ ద స్పేస్ ఫర్ ద రీడర్ ఫర్ మేకింగ్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్. అప్పుడు అది గొప్ప హైకు అవుతుంది. పాఠకుడు మిగతా అంశాన్ని పూరించుకోగలగాలి. అందుకే చూడండి 3వ లైన్లో అయినా నాన్న రాత్రంతా ఏడ్చాడు అంటే మళ్ళీ కవిత్వం లేదు. అక్కడ ఏడ్చాడు అనే పదం యాడ్ చేస్తే అది డిజాల్వ్ అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. అది ఆ పోయిటరీ డైల్యూట్ అయిపోతుంది. ఆ డెన్సిటీ ఆఫ్ పోయిటరీ కెన్ బి డైల్యూటెడ్ ఈజీలీ అనమాట. కాకండి అక్కడ నాన్న రాత్రంతా అని ఆపేస్తాడు. అంటే రాత్రంతా ఏం చేశాడు నాన్న అనే క్యూరియాసిటీ మళ్ళీ మనకు మొదలయ్యి పాఠకుడు ఆ మిగతా భాగాన్ని పూరించుకుంటాడు. అది ఈ ఐకులో ఉన్నటువంటి గొప్పతనం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ హరిరెడ్డి గారు. వండర్ఫుల్ పోయం దట్ యూ హ్యావ్ presented like anything, Andy. I like it. I really appreciate your poem, sir. Keep it up with you. This is a style of poetry has to come out every time. Have a nice day. Love you all for watching my channel for a good haiku analysis. మరి హైకు మీద మంచి విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి పోయట్రీ ఛానల్. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ చిత్తలూరి.